See, for example, ఇక్కడ assessment year అంటే we have to select that 21, 22 సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సో వ్యూ ఏం సెలెక్ట్ చేసుకోవాలనో HTML సెలెక్ట్ చేసుకోండి. అగైన్ జస్ట్ వ్యూ పైన క్లిక్ చేయండి. సి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ పైన క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ నో ట్రాన్సాక్షన్ ఇస్ ప్రెసెంట్ అనే ఆప్షన్ ఉంది కదా యాక్చువల్ గా. సో ఆల్రెడీ ట్యాక్స్ ఇక్కడ పే లేదు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ డిడిఓ గారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ గా అక్కడ ట్యాక్స్ బిఫోర్ ఆల్రెడీ డైరెక్ట్ చేసినట్లయితే ఏమవుతుంది, మనకు ఆల్రెడీ వాళ్ళు సో రిటర్న్స్ లో అంటే టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేసినట్లయితే అమౌంట్ అనేది మనకి ఇక్కడ షో అవుతుంది. సో లేదంటే మనకు షో అవ్వడం జరగదు. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి కదా. సో వాటన్నిటిని కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ షో అవుతుంది. సో ఎవ్రీవన్ ఇది మనం కంపల్సరీ ఫైల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఫైల్ చేయాలంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ ఫైలింగ్ ఆప్షన్ లోకి వెళ్ళి సో అగైన్ జస్ట్ క్లిక్ ఆన్ ద ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఫైలింగ్ లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ జెండర్ ద పాన్ కార్డ్ నెంబర్ అండ్ అసెస్మెంట్ నెంబర్ వచ్చి అసెస్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వచ్చేసి ఏం సెలెక్ట్ చేసుకుంటాం 2021. సో ఐటీఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి ITR1, ITR2, ITR3, ITR4, ITR5 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టు ఫైల్ ద ITR1. సో దట్స్ వై హ్యావ్ టు సెలెక్ట్ ద ITR1. నెక్స్ట్ ఫైలింగ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఫైలింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ఒరిజినల్ ఇస్ రివైడ్ ద రిటర్న్. నెక్స్ట్ సబ్మిషన్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను ఇస్ ప్రిపేర్డ్ అండ్ సబ్మిట్ ఆన్లైన్ ఆర్ XML అంటే లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ XML అంటే ఏంటి ఆల్రెడీ సో బయట ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి మనకి. సో ఆ సాఫ్ట్వేర్స్ ద్వారా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది మనం ఫైల్ చేసినట్లయితే సో మనం ఏం చేస్తుంటాము, సో ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం డైరెక్ట్ అప్లోడ్ కొడతాం ఇన్కమ్ ట్యాక్స్ లోకి. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లోకి డైరెక్ట్ అప్లోడ్ కొడతాం. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ డైరెక్ట్ ఆన్లైన్ లో ప్రిపేర్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్రిపేర్డ్ అండ్ సబ్మిట్ ఆన్లైన్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటాం. మీరు ఇక్కడ ఒక చూడేస్తే ఇక్కడ టైమర్ ఉంటుంది. అండ్ టైమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ 45 minutes యాక్చువల్లీ. ఓకే, సో 45 minutes ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మనం ఏం చేయాలి, ఎప్పటికప్పుడు అంటే ఒక సేవ్ చేస్తూ ఉండాలి. సో సేవ్ డ్రాఫ్ట్ పైన ఆప్షన్ ఉంటుంది. సేవ్ డ్రాఫ్ట్ పైన క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ టైం అనేది సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టు క్లిక్ ఆన్ దట్ ప్రిపేర్డ్ అండ్ సబ్మిట్ ఆన్లైన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ అగైన్ జస్ట్ క్లిక్ ఆన్ ద కంటిన్యూ. సో జస్ట్ అగైన్ అగ్రీ, అగైన్ కంటిన్యూ. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనం కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ పార్టీ జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ సో మన టోటల్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఫైల్ చేస్తామని చెప్పాం. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ కంపిటీషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ అండ్ ట్యాక్స్ దీంట్లో మనం ఫిల్ చేస్తాం. నెక్స్ట్ ట్యాక్స్ డీటెయిల్స్, ట్యాక్స్ పేడ్ అండ్ వెరిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షెడ్యూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపరేట్ ఇచ్చారు మనకి డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిడక్షన్స్ అనేవి మన దీంట్లో షో అవుతాయి యాజ్ ADD, ADG, సో ADGGA అంటే వీటి గురించి ఆల్రెడీ డిడక్షన్ గురించి మనం డిస్కస్ చేసాం కాబట్టి అంటే డిడక్షన్స్ అయ్యే బ్యాలెన్స్ అమౌంట్ అంతా దీంట్లో మనకు షో అవుతుంది. మనం ఇక్కడ టైమర్ ఉంటుంది చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్ పైన క్లిక్ చేస్తూ ఉంటే అవి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ సో ఇక్కడ 45 minutes అనేది రేజ్ అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రిపరేషన్ ఎప్పుడు కూడా సేవ్ చేస్తూ ఉండాలి. అగైన్ జస్ట్ క్లిక్ ఆన్ ద పార్టీ జనరల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ పార్టీ జనరల్ ఇన్ఫర్మేషన్ లో సో మన డీటెయిల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ కావచ్చు, డీటెయిల్స్ అన్ని కంపల్సరీ ఆధార్ కార్డ్ నెంబర్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మన రన్నింగ్ లో ఉన్నటువంటి ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇస్ అ ఫ్లాట్ ఆర్ సమ్ డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ కింద నేచర్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది. సో నేచర్ ఆఫ్ పేమెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అయితే పబ్లిక్ సెక్టర్, నెక్స్ట్ పెన్షన్ అయితే పెన్షన్స్, లేదంటే అదర్స్. సో అంటే అదర్స్ మీన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా వీ హావ్ టు సెలెక్ట్ దట్ అదర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్
ఇక్కడ సో ఫీల్డ్ ఇదే సెలెక్షన్ లో ఉండాలి, ఫీల్డ్ అండర్ సెక్షన్ అది సెలెక్షన్ లో ఉంచండి. నెక్స్ట్ సో ఫీల్డ్ అండర్ సెక్షన్ వచ్చేసి మనం చెప్పుకున్నాం ఇక్కడ ఆన్ బిఫోర్ డ్యూ డేట్ మనం ఫైల్ చేసినట్లయితే వి హావ్ టు సెలెక్ట్ దట్ ఆన్ బిఫోర్ డ్యూ డేట్ అండ్ డిలేటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రివైజ్ సి. సో డ్యూ డేట్ తర్వాత మనం ఫైల్ చేసినట్లయితే ఏం చేస్తున్నాం, బిలేటెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ రివైజ్డ్ అంటే ఏం చేస్తున్నాం, సి ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ మనం ఫైల్ చేసాం, కానీ సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏమైనా సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అంటే మీరు ఫైలింగ్ పర్ఫెక్ట్ లేదని చెప్పేసి మనకి ఏదైనా యాజ్ ఫర్ సమ్ సెక్షన్ ప్రకారం మనకు నోటీస్ వచ్చినట్లయితే సో మళ్ళీ ఏం చేస్తామంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది మళ్ళీ ఫైల్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఏం చేస్తాం, యూ హావ్ టు సెలెక్ట్ దట్ రివైజ్డ్ అనేటువంటి ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో నౌ అగైన్ సెలెక్ట్ ద రివైజ్డ్, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ కండిషన్ కండోనేషన్ ఆఫ్ డీలే ఆప్షన్ ఉంది కదా, సో ఇది ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం, సి అక్కడ సో ఈ కరెంట్ యాక్చువల్గా ఈ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ బట్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది మనం ఫైల్ చేయొచ్చు, లేదంటే ఐ మీన్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏదైనా ట్యాక్స్ మనకు ఆల్రెడీ చార్జెస్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనం ఫైలింగ్ లేట్ అయినప్పుడు సమ్ చార్జెస్ అనేది మనం పడుతుంటాయి కదా, సో చార్జెస్ పడ్డ తర్వాత మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మనం ఫైల్ చేసినప్పుడు సో వీ హావ్ టు సెల్ ద ఆఫ్టర్ కండోనేషన్ ఆఫ్ డీల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో జస్ట్ నేను ఆన్ బిఫోర్ డ్యూ డేట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, బికాస్ ఎందుకంటే మనకి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ ద ఎస్. జస్ట్ క్లిక్ ఆన్ ద సేవ్ అండ్ డ్రాఫ్ట్. సో నెక్స్ట్ ఇప్పుడు కాంపిటీషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ దీనిపైన క్లిక్ చేయండి. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాలరీ యాజ్ పర్ సెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన టోటల్ సాలరీ వచ్చేసి సాలరీ కావచ్చు, పెన్షన్ కావచ్చు, వాట్ ఇట్ మే బి, ఇక్కడ మనం అమౌంట్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇది మనకు గ్రాస్ సాలరీ అనేది ఏమవుతుంది, హైలైట్ లో ఉండదు, ఎందుకంటే ఇక్కడ షో చేసిన బ్యాలెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ షో అవుతుంది. ఓకే చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఏ ప్లస్ ఐబి ప్లస్ ఐసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3ని ఫర్ ఎగ్జాంపుల్ మనం యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి బ్యాలెన్స్ అనేది ఈ మూడింటిని ఏం చేస్తుంది, యాడ్ చేసి ఇక్కడ మనకు షో అవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ మనకు సో నేచర్ ఆఫ్ ఎగ్జాంపుల్ అలవెన్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి ఏదైతే అప్లికబుల్ అవుతుందో సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మోర్ దెన్ పీపుల్స్ యూ హావ్ టు సెలెక్ట్ ద అలవెన్స్ ఆఫ్ మీట్ ఎక్స్పెండిచర్ హౌస్ రెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ సి నెట్ సాలరీ షో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిడక్షన్స్ వచ్చేసి ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంటే టోటల్ డిడక్షన్ అండర్ సెక్షన్ సో 16 ప్రకారం మనకి ఏమవుతుందంటే 50,000 రూపీస్ కంపల్సరీ మనకు యాజ్ పర్ ద రూల్ ప్రకారం మనకి ఏమవుతుంది 50,000 రూపీస్ మనకు కంపల్సరీ సో డిడక్షన్ అనేది రావడం జరుగుతుంది. సి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాం, టోటల్ డిడక్షన్స్ కంపల్సరీ మనకి ఎంత వస్తుందని చెప్పి 50,000 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ కావచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్ ప్రొఫెషనల్ ట్యాక్స్. ఓకే. సో ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏదైతే ఉందో ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆల్రెడీ మనం పిఎఫ్ పే చేసినట్లయితే అది ఎక్కడ షో అవుతుందంటే సేమ్ యాజ్ వెల్ యాజ్ జానిక్స్ 2లో మనకు షో అవుతుంది. సో కాబట్టి ఆ అమౌంట్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ అని ఆప్షన్ ఉంది కదా, సో టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ వచ్చేసి సో మనం ఇక్కడ సెలెక్ట్ చేయండి. సో చెప్పాను సెల్ఫ్ ఆక్యుపైడ్ లెట్ అవుట్ డీమోన్ లెట్ అవుట్ ఆప్షన్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఆక్యుపైడ్ జస్ట్ సెలెక్ట్ దట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని ఆప్షన్ సెలెక్ట్ అవ్వు, సమ్ మాత్రం సెలెక్ట్ అవుతాయి, ఒక్కొక్కటి సెలెక్ట్ చేసినప్పుడు ఒక్కొక్కటి సెలెక్ట్ అవుతుంది. సో కాబట్టి చాలా జాగ్రత్త చూడండి. సి ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇచ్చాను. సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ హెచ్ఆర్ఏ రాదు. ఓకే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెచ్ఆర్ఏ అమౌంట్ అనేది రాదు. ఓకేనా రైట్. ఇక్కడ హెచ్ఆర్ఏ అమౌంట్ అనేది ఎగ్జామ్షన్ రాదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ ఎందుకు రాదు అంటే యాక్చువల్లీ ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ అని ఇచ్చాను
రైట్. సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే ఆల్రెడీ నేను ఓన్ హౌస్ లో ఉన్నాను, నేను ఆల్రెడీ సో హౌస్ లోన్ తీసుకున్నాను, బట్ నేను ఆల్రెడీ నేను ఉన్నటువంటి నేను బిల్డ్ చేసినటువంటి ఇంట్లోనే నేను ఉంటున్నాను. బట్ అప్పుడు మనకు హెచ్ఆర్ఏ అవసరం లేదు కదా, సో కాబట్టి మనకి హెచ్ఆర్ఏ రాదు. సో కాబట్టి అది మనం గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ లెట్ అవుట్ ఆప్షన్ ఉంది. సో లెట్ అవుట్ అన్నప్పుడు యాక్చువల్గా బట్ లెట్ అవుట్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి హెచ్ఆర్ఏ కూడా సమ్ అమౌంట్ అనేది మనకి వస్తుంది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అవుట్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ఏం తీసుకున్నాము, హౌస్ లోన్ తీసుకున్నప్పటికీ బట్ హౌస్ లో మనం ఉండట్లేదు. ఓకే, సో వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చాము. సో మనం ఏం చేస్తున్నాం, వేరే వాళ్ళ దగ్గర సో రెంట్ కొంటున్నాం. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనకి అమౌంట్ అనేది సమ్ అమౌంట్ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పర్సెంట్ అయితే యాక్చువల్లీ సార్ 30%. ఓకే, సో 30% వాల్యూ మీద మనకి ఏమవుతుంది, 30% మాత్రం మనకు వాల్యూ అనేది సో రావడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ అమౌంట్ అంటే హౌస్ లోన్ మీద తీసుకున్నటువంటి టోటల్ అమౌంట్ కూడా మనకు ఏమవుతుంది, సో డిడక్షన్స్ కింద రావడం జరుగుతుంది. కాబట్టి టోటల్ అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. సో మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి, సేవ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని ఉంది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి మనకి, అవునా. సో ఆ ఇన్కమ్స్ అన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనప్పటికీ సో ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్ అకౌంట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఫ్రమ్ డిపాజిట్స్ అని ఉంచండి. ఈ ఆప్షన్ అంటే ఈ బ్యాలెన్స్ అనేది మనకి ఎక్కడ షో అవుతుందంటే డిపాజిట్స్ బ్యాలెన్స్ అనేది సో మన డిడక్షన్ అవుతుంది. సో ఎక్కడ డిడక్షన్ అవుతుంది లైక్ దట్. సో ఇక్కడ ట్యాక్స్ డీటెయిల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ TDS డీటెయిల్స్ ద ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ ఫ్రమ్ ద ఇన్కమ్ ట్యాక్స్ అదర్ దెన్ సాలరీ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో యాజ్ పర్ 16A issued by the director. సో మనకి ఏమవుతుంది, ఆ బ్యాలెన్స్ అమౌంట్ అనేది మనకి ఇక్కడ షో అవుతుంది. రైట్, ఇక్కడ షో అయిన బ్యాలెన్స్ మళ్ళీ మనం ఎక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది, సో దీంట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సమ్ డిపాజిట్స్. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఉంటే సో ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ అమౌంట్ కూడా మనం ఇక్కడ షో అవుతుంది. సో యాక్చువల్గా మనకు అది కూడా షో అవుతుంది. అది ఎక్కడ షో అవుతుంది అంటే ట్యాక్స్ పేడ్ వెరిఫికేషన్ ఉంది కదా, సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీఫండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఈ అమౌంట్ అనేది మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ షో అవుతుంది. సో ఇక్కడ షో అయిన బ్యాలెన్స్ మళ్ళీ మనం ఎక్కడ ఎంట్రీ చేస్తామంటే సో దీంట్లో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఉన్నప్పుడు సో ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ సెలెక్ట్ ఇట్ నో అమౌంట్ అనేది మనం ఇక్కడ షో చేస్తాం. ఇంతవరకు మనకు ఓవరాల్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ షో అవుతుంది. టోటల్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకు గ్రాస్ అనేది షో అవుతుంది. అంటే ఇప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ సో ఏ డిడక్షన్స్ తీసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మన డిడక్షన్ ఐటీసీ కావచ్చు, ఐటీడీ కావచ్చు, ఐటీజీ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 80E కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిడక్షన్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 80C. సో 80C కింద ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అమౌంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో అమౌంట్ అనేది మనం ఇక్కడ ఏం చేస్తాం, ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కీమ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కీమ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వీ హావ్ టు డిపాజిట్ ద అమౌంట్. నౌ హియర్ ఎంటర్ దట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ ద మెడికల్ ట్రీట్మెంట్ ఇస్ డిపెండెంట్ ద పర్సన్ ఇస్ డిజబిలిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం డిజబిలిటీ చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డిజబిలిటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ లెస్ దెన్ ఉన్నట్లయితే మనం 40% ఉన్నట్టయితేనేమో మనం 75,000 రూపీస్ డిడక్షన్ తీసుకోవచ్చు అని డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ మోర్ దెన్ సివియర్ డిజబిలిటీ ఉన్నట్లయితే మనం 1,25,000 మనం రిఫండ్ అనేది ఎగ్జంప్షన్ అనేది తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ఎడ్యుకేషన్ లోన్, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీస్ కావచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఏవైతే ఉన్నాయో టోటల్ డిడక్షన్స్ అనేది మనకి ఏవైతే కావాలి అనుకుంటున్నామో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్
సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ రండి కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ పేబుల్. దీంట్లో మనకి ఏమవుతుందంటే రిబేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ అమౌంట్ అనేది అప్పటికి మనం ట్యాక్స్ పేమెంట్ అమౌంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకు సో నిన్న చెప్పుకున్నాను 87 రిబేట్ అండర్ సెక్షన్ 87A అని చెప్పుకున్నాను. సో అంటే ఆ అమౌంట్ అనేది మనకి ఇక్కడ షో అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఓకే. సో ఈ అమౌంట్ అనేది మనకి ఇక్కడ షో అవుతుంది. ఎంత అమౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12,500 రూపీస్. 12,500 రూపీస్ అనేది మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది రిబేట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ ఏం చేస్తున్నాను, టోటల్ ఎంట్రీ చేసిన తర్వాత సో మొత్తం సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము అంటే సో జస్ట్ ఇక్కడ ట్యాక్స్ పేడ్ అండ్ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ టోటల్ ఇస్ పేమెంట్ పేబుల్ ఆప్షన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేమెంట్ ఆప్షన్ లో మనకి ఎంతైతే పేమెంట్ చేయాల్సి ఉంటుందో అంత అమౌంట్ అనేది మనం ఇక్కడ షో చేయాల్సి ఉంటుంది. సో ఈ షో చేసిన అమౌంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ షో ఎంట్రీ చేస్తాం. దెన్ ఆఫ్టర్ ఆల్రెడీ ఎంట్రీ అయి ఉంటుంది బట్ ఇక్కడ లేదు. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షో అయిన బ్యాలెన్స్ ఇక్కడ అమౌంట్ పేబుల్ D13 ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. D13 లో మనకు పేమెంట్ ఎంత బ్యాలెన్స్ అయితే మన షో అవుతుందో దట్ అమౌంట్ నౌ ఇట్ విల్ బి పేడ్ టు గవర్నమెంట్ కి మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అంటే 80D కావచ్చు. సో 80D అనేది సపరేట్ గా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో నెక్స్ట్ షెడ్యూల్ 80G కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంత డైరెక్షన్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఆ డైరెక్షన్ సంబంధించిన టోటల్ బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఇక్కడ షో అవుతుంది. 80DGG కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సపరేట్ గా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఇవ్వకుండా ఏం చేస్తారు, సో అక్కడ సపరేట్ గా దీంట్లో ఇవ్వకుండా ఏం చేస్తారు అక్కడ సపరేట్ గా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో జస్ట్ ఎగ్జిట్ కొడుతున్నాను బికాస్ అక్కడ మనం సబ్మిట్ నొక్కకూడదు, ఎగ్జిట్ నొక్కాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ సో వేరే వాళ్ళది ఆల్రెడీ ఫైల్ చేశారు కాబట్టి నేను అక్కడ ఎగ్జిట్ కొడుతున్నాను. ఓకే, సో అగైన్ సో హ్యావ్ టు లాగౌట్ మోర్ దెన్ టైం కూడా. సో ఇక్కడ స్పెండ్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే సో అది వేరే వాళ్ళది ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి లాగౌట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం ఇన్కమ్ ట్యాక్స్ అనేది రిటర్న్స్ ఫైల్